అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం రామప్ప దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ నగరానికి 157 కిలోమీటర్ల దూరంలోను మరియు వ వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడు కాలానికి చెందిన రేచెర్ల రుద్రుడు కట్టించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. రామప్ప అనేటటువంటి ప్రధాన శిల్పికి పేరు మీదుగా శివుడి ప్రత్యేక దైవంగా ఎరువులు కలిసి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. శిల్ప కళాభిరుచులకు ఇదొక చక్కటి దేవాలయం. శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలిని తెలుపుతుంది. ఇక్కడ వాడినటువంటి ఇటుకలు నీటి మీద తేలే అంతటి తేలికైనవి అని చెబుతారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న నీటిపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా ఇన్నేళ్లు గడిచినా ఈనాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరతనాట్య శాస్త్రమంతా మూర్తీభవించి స్తంభాల మీద, కప్పుల మీద కనబడుతుంది. అందరికీ ధన్యవాదాలు.